ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్లకి వాహనంలో మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల 5వ రోజున శుక్రవారం పల్లకి వాహనంలో పద్మావతి అమ్మవారి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణస్వామి ముఖమండపానికి వేంచేసి పల్లకిలో అధిష్ఠింపజేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా మోహిని రూపంలో అలంకరించి తిరువీధులు ఊరేగించగా అమ్మవారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించి భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పల్లకి వాహనంలో మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల 5వ రోజున శుక్రవారం పల్లకి వాహనంలో పద్మావతి అమ్మవారి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణస్వామి ముఖమండపానికి వేంచేసి పల్లకిలో అధిష్ఠింపజేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా మోహిని రూపంలో అలంకరించి తిరువీధులు ఊరేగించగా అమ్మవారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించి భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పల్లకి వాహనంలో మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల 5వ రోజున శుక్రవారం పల్లకి వాహనంలో పద్మావతి అమ్మవారి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఉదయం సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణస్వామి ముఖమండపానికి వేంచేసి పల్లకిలో అధిష్ఠింపజేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా మోహిని రూపంలో అలంకరించి తిరువీధులు ఊరేగించగా అమ్మవారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించి భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.